హలో గైస్. ఐపీఎల్ 2025 వర్షం పడకపోతే మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. సో కేకేఆర్తో ఆర్సీబీ అయితే ఈ మ్యాచ్లో తలపడబోతుంది. అయితే ఈ మ్యాచ్లో కేకేఆర్ కంటే ఆర్సీబీకే గెలవడానికి ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు అనొచ్చు, ఈ మ్యాచ్ కోల్కతా డెన్ గార్డెన్స్లో జరుగుతుంది కదా, సో కేకేఆర్కి అడ్వాంటేజ్ ఉంటుంది కదా అని. బట్ ఆర్సీబీ గెలవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. సో కేకేఆర్కి ఎంత ఆర్సీబీకి ఉన్న ప్లస్లు ఏంటి, అసలు ఆర్సీబీ ఎందుకు గెలుస్తుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా క్లియర్గా అలాగే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో కేకేఆర్ అలాగే ఆర్సీబీ టీంలో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఒకటి రెండు టీంల యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్గా పిన్సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ ఉన్నారు. సో ఇద్దరు కూడా మంచి కాంబినేషన్ ఉన్నారు. అంతేకాకుండా ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం పిన్సాల్ట్ కొద్దిగా స్లోగా ఉన్నారు. అంతేకాకుండా విరాట్ కోహ్లీకి T20లో అంత మంచి స్ట్రైక్ రేట్ అయితే లేదు. బట్ చూడాలి ఐపీఎల్లో ఎలా ఆడతారో. సో వన్ డౌన్లో కెప్టెన్ రజిత్ పటిదార్ ఈ సంవత్సరమే ఆర్సీబీ కెప్టెన్ అయ్యారు. ఇప్పటి వరకు రజిత్ పటిదార్ అయితే డొమెస్టిక్లో తప్ప ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక్క మ్యాచ్ కూడా క్యాప్టెన్స్ చేసిన అనుభవం అయితే పెద్దగా లేదు. సో అతని పర్ఫార్మెన్స్లో కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్సీబీ లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీంకి క్యాప్టెన్స్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక నెక్స్ట్ ప్లేస్లో కృణాల్ పాండ్యా అలాగే లియం లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ లాంటి భారీ పవర్ హిట్టర్లు అయితే ఉన్నారు. ఇకపోతే బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే శర్మ అలాగే ఎస్దేఎల్ అలాగే జోస్ హెజిల్వుడ్ లాంటి క్వాలిటీ అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్లు అయితే ఉన్నారు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్కి వస్తే సిఎస్ శర్మ లాంటి మంచి స్పిన్నర్ అయితే ఉన్నారు. ఇక కేకేఆర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్ గా డికాక్ అలాగే నరేన్ ఉన్నారు. ఇకపోతే తర్వాత ప్లేస్ లో అజింక్య రహానా, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, రసెల్, హర్షిత్ రాణా, నోకియా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి లాంటి మంచి ప్లేయింగ్ లెవెన్ అయితే కేకేఆర్ సొంతం. సో ఇప్పుడు రెండు టీంల యొక్క కంపారిజన్ గురించి మాట్లాడుకుంటే రెండు టీంలో కూడా సాలిడ్ ఓపెనర్స్ అయితే ఉన్నారు. ఆర్సీబీకి పిన్సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ ఉంటే కేకేఆర్ కి డికాక్ అలాగే నారాయణ్ ఉన్నారు. సో బట్ ప్రెజెంట్ చూసుకుంటే మాత్రం కేకేఆర్ ఓపెనర్స్ కంటే ఆర్సీబీ ఓపెనర్సే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో వన్ డౌన్ లో రహేనా ఉంటే ఇక్కడ ఆర్సీబీకి కెప్టెన్ రజిత పటిదార్ ఉన్నారు. సో బోత్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయడానికి స్లోగా ఆడే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ ప్లేస్ లో పాండే వర్సెస్ వెంకటేష్ అయ్యర్. సో పాండే కంటే వెంకటేష్ అయ్యర్కే బెస్ట్ ఇది ఉంది. అంతేకాకుండా డొమెస్టిక్ లో కూడా పర్ఫార్మెన్స్ బాగా వెంకటేష్ అయ్యరే చేశారు. ఇకపోతే లోవర్ ఆర్డర్ లో ఆర్సీబీకి లివింగ్స్టోన్ అలాగే టిమ్ డేవిడ్, జితేష్ శర్మ లాంటి స్ట్రాంగ్ హిట్టర్స్ ఉంటే కేకేఆర్ కి రింకు సింగ్ అలాగే రమన్దీప్ సింగ్, రసూల్ లాంటి పవర్ఫుల్ హిట్టర్స్ అయితే ఉన్నారు. సో బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండు కంపేర్ చేసుకుంటే కేకేఆర్ కంటే ఆర్సీబీకి విన్నింగ్ ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.